వచ్చే ఉంటాయి అది చాలా రైట్. ఓకే, ఆ ఇంటర్వ్యూ పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, చాలా బాగుంది. సరదాగా ఇలా బంగారు శర్మ గారితో వచ్చేందుకు కాల్ మాట్లాడుతూ ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాండి, అదే రెడీ అవుతూ ఉన్నాను, తిరగం పెట్టుకోవాలి, ఎవరితో అంటే చెప్పాను, క్రాంతి గొర్రెలకు లేకుండా చేస్తున్నాడు శాంతి, తొలగిస్తున్నాడు భ్రాంతి. అంటే మనం నువ్వైనా నేనైనా ప్రశ్నించడం అనే కాన్సెప్ట్ ఉన్నటువంటి ధర్మంలో పుట్టినవారు. మన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు. భగవద్గీతలో మీరు గురువుని చేరి శుశ్రూష చేసి ప్రశ్నించండి అని ఉంది. అలాగే భాగవతంలో మంచి ప్రశ్నలు అడిగారయ్యా అని మెచ్చుకుంటారు. మునయస్సాదు పృష్టోహం భవద్భిర్లోకమంగళం ఏన కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. చాలా మంచి ప్రశ్నలు అడిగారంట. అంటే ప్రశ్న అనే కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టి మనం ప్రశ్నిస్తాం. అన్నమయ్య కూడా చెప్తాడు, శోధించి నిరివో మునులను ఋషులను ఆదికి అనాది అని చెప్పి అన్నమయ్య చాలా చక్కగా కీర్తనలు చెప్పారు. కాబట్టి ఈ ప్రశ్నించడం కాన్సెప్ట్ మనకు ఉంది, అది మంచి లక్షణం. కానీ నువ్వు ఎవరినైతే ప్రశ్నిస్తూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నావో వాళ్ళకి అసలు దాన్ని ఒప్పుకోరు, వాళ్ళ మతాలు ఒప్పుకోవు. ఆ అంశాలు ఒప్పుకోవచ్చా ఒప్పుకోవా అని అన్నది కొంచెం బ్రీఫ్గా ఇవాళ చర్చించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా నా ఆనవాయితీ ప్రకారం ముందుగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రైజ్ దిలా. 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 ప్రైజ్ దిలా అంటారు మీరు. అంటేనా అన్నా కదా భలేవాడు నాన్న. ఇప్పుడేంది నువ్వు అసలు ఆ బిట్స్ చూడొచ్చు కదా, ఇప్పటికీ బోల్డ్ మందికి. కానీ జై శ్రీరామ్ అని క్రైస్తవులు ఎందుకు అంత హెజిటేట్ అనలేకపోతా ఉన్నారు అంటే నేను అదే చెప్తున్నాను. నీకు సరే ఒక చిన్న లాంగ్ ఎగోస్ ఒక 50 ఏళ్ళ క్రితం మా గురువు గారు చెప్పినటువంటి కదా, ఒక సముద్రపు కప్ప బయటకు వచ్చింది, అది ఎగురుతూ ఒక నేలబాలో పడింది. అందులో ఇంకో కప్ప ఉంది, స్వజాతి కదా, హాయ్ హౌ ఆర్ యూ, హౌ డిడ్ యూ, ఇది మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అంటే అలా మాట్లాడి మీరు ఎక్కడి నుంచి అని అడిగింది. ఏదో ఈ నూతి కప్ప అయితే ఐఆమ్ ఫ్రమ్ అరేబియా అని చెప్పింది. ఎంత ఉండొచ్చు అంది. అది ఈ నూతి కప్ప ఇట్స్ వెరీ వ్యాస్ట్, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము అంది. అంటే ఈ నూతి కప్ప ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగిరి ఇంత ఉండొచ్చా అంది. సముద్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, చాలా పెద్దది అన్నది. ఇంకొంచెం ఎక్కువ ఎగిరింది, ఎంత ఉండొచ్చా అంది. ఈ కాంటివేస్ అంది. అలా ఇంకొంచెం ఎగిరింది. అసలు ఇలాంటి కోట్ల బావులు కలిపినా దాని గురించి చాలా చిన్నదే అంది. నేను పుట్టినప్పటి నుంచి ఉన్నాను ప్రపంచంలో, ఎందుకంటే పెద్ద జలాశయం ఏముండదు అంది. ఎవరు? ఈ నూతి కప్ప. సో దిస్ నూతి కప్ప ఈజ్ కాల్డ్ గొర్రెల్స్. ఇంకా తర్వాత నీకు తెలుసు అంతే. ఒక గురువుగా ఉండి మీరు ఇట్లా గొర్రెలు అని చెప్పేసి ఈ కప్పలతో పోల్చడము ఎంతవరకు కరెక్ట్ కాదు నాన్న. ఇప్పుడు నువ్వెవరు అసలు, హూ ఆర్ యూ అని నేను అడిగాను అనుకో, చెప్పు నువ్వెవరు అంతే కదా. నేను నీ పేరు మర్చిపోయినాయా, ఐ ఫర్గాట్ యువర్ నేమ్. నేను ఏమంటున్నానంటే నాన్న శివశంకర్ ఆ జర్నలిస్ట్ ఎవరో వచ్చారంట అన్నాను. ఈజ్ ఇట్ రాంగ్? తప్ప? ఏం తప్పు కాదుగా, నువ్వు జర్నలిస్ట్వేగా. యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ ఏ జర్నలిస్ట్ అండ్ ఐ అడ్రస్ యూ యాజ్ జర్నలిస్ట్. వాట్స్ రాంగ్? అలా దే క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ గొర్రెల్స్. గొర్రె ఈజ్ నాట్ తిట్టుడ్, అది వాళ్ళని వాళ్ళు సంబోధించుకునేటువంటి పదం. మీరు విపి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా, విపి అనడం ఏంటిది? విజయప్రసాద్ రెడ్డి గారి షార్ట్ ఫామ్, ఆయన పేరు. విపి అనడం ఎంతవరకు కరెక్ట్? మరి అది ఆయన పేరు, ఆయన పెట్టుకున్నాడు కదా, నేనేం చేయను. ఆయన పెట్టుకున్నాడా? విజయప్రసాద్ అని పేరు. విజయప్రసాద్ షార్ట్ కట్ లో అందరూ విపి రెడ్డి అంటారు. విపి అనడం మీ అంతరార్థం ఏంటి? విపి అని అంటే ఆయన పేరు అంతే, అంతమించి ఏం లేదు. అంతమించి ఏం లేదు అంటే యాక్చువల్గా నువ్వు అనుకునే రెండోది ఉంది కదా, అది వాళ్ళు అయిపోతూ ఉంటారు సహజంగా. ఎలా అంటే వాళ్ళ మోసకారితనం చేత మోసం అంతే కదా. ఇప్పుడు సరే
ఇప్పుడు నువ్వు జర్నలిజం చేస్తున్నావు, ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు పాస్టర్, వాళ్ళు భావించారు. ఎప్పుడైనా చూడు, నువ్వు ఎప్పుడైనా చూడు, నువ్వు కూడా మొన్న ఇంటర్వ్యూలో అతని పేరు కిరణ్ పాల్ని అడిగినప్పుడు నువ్వేమన్నావు, కన్నికి గర్భం వస్తుందా అని అడిగావు. అడిగితే మరి కన్యాసుతాయ నమః నేను ఎందుకుంది అని అడుగుతావు. అది నువ్వు అనుకునే రెండో వీపీకి సరిపోతుంది కదా. యాక్చువల్ నువ్వు అడిగింది దేనికి క్వశ్చన్ అడిగావు, అది ప్రాక్టికల్గా బయలాజికల్గా అది అసాధ్యమా అని అడిగావు. దానికి ఆన్సర్ చెప్పాలి. అది మనిషి అక్కడ ఏదో మంత్రం ఉన్నాడు, మంత్రానికి అతనికి సంబంధం లేదు. మళ్ళీ అతను దీని నుంచి ఎరువు తెచ్చుకుంటాడు, దాన్ని మళ్ళీ రిజెక్ట్ చేస్తుంటాడు. సో అందువల్ల నువ్వు చెప్పిన రెండో భావానికి సరిపోతారు. అది ఒక్కడికే కాదు, వీళ్ళందరికీ అప్లికబుల్. అంటే ఈ ఫైట్ లేకపోతే రాధ మనోహర్ దాస్ చేసేటటువంటి పోరాటం అంతా కూడా దేని గురించి అంటే మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు అనే విషయాన్ని మర్చిపోవద్దు, మన దేశం చాలా గొప్పదనే విషయాన్ని మర్చిపోవద్దు, మన ధర్మం చాలా గొప్పదనే విషయం మర్చిపోవద్దు, మన పూర్వీకులు చాలా చాలా తెలివైన వాళ్ళు అనే విషయం మర్చిపోవద్దు. మీరు విస్తృతంగా పరిశోధన చేయండి. కేవలం ఒక వ్యక్తి ఆధారంగా ఇంత గొప్ప ధర్మాన్ని కించపరచద్దు. నువ్వే ఒక అయాన్ అనే ఒక పిచ్చోడిని ఇంటర్వ్యూ చేశావు, ఏమంటాడు, టాటా గారు నరకానికి వెళ్తారంటాడు. వాడు అలా ఎందుకు మాట్లాడు, ఆ పిచ్చి పుస్తకం ఎక్కబెట్టే కదా. ఇప్పుడు టాటా గారు ఎవరికైనా ఎంజాయ్ చేశాడా, ఎంతమందికి ఎన్ని దానాలు ఎన్ని కోట్లు వేల కోట్లు ఇచ్చారని అని చెప్పాడు. పాకిస్తాన్కి మాత్రం నేను ఏదో ఆర్డర్ ఏదో ఇస్తే నేను చేయను, కాకపోతే నా వ్యాపారం పోయినా పర్లేదు, తాజ్ హోటల్ పోయినా పర్లేదు అని చెప్పాడు. ఆయన ఆస్తిలో సగం పైన దేశం కోసం అని ఇస్తే, కరోనాలో గోల్డ్ ఇస్తే అలాంటి నరకండి. నేను కరోనా టైంలోనే కదా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పోయారు కదా, ఆ టైంలో ఒక అక్క ఫోన్ చేసింది, లలిత. అఫ్కోర్స్ గోరే అమ్మ మరి ఆయన చనిపోయారు కదా ఎక్కడికి వెళ్తారని వెళ్ళి, అసలు మొహమాటలు లేకుండా ఆయన మా పాటలు కూడా కొన్ని పాడారు కాబట్టి ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటారన్న. నాకు తెలియదు ఆవిడ, నువ్వు గొర్రెలు అంటారని ఎందుకు అంటావు, ఆన్సర్ చెప్తేనే మళ్ళీ అంటే మీరు ఒక్కరిద్దరిని పర్టికులర్ గా పట్టుకొని మతంలో అలా లేదు, హోల్సేల్ నాన్న, నాదంతా హోల్సేల్, నో రిటైల్. అట్లా అందరు అనడం కరెక్ట్ కాదు కదా. నువ్వు లేదు అన్నానా, సరే అందరూ అనడం వేరు, మీరు అనడం వేరు కదా. నేను లేదు అన్నానా, సరే లేదు అన్నా. అలాంటి వాళ్ళు లేకపోతే ఇంకోలో మాట్లాడితేనేమో దానికో అర్థం పర్థం ఉంటుంది. అటువంటిది మీరు 10 మందికి మంచి చెప్పేవాళ్ళు మీరు గొర్రెలతోనూ లేకపోతే వీపీ గాను ఇట్లా ఇట్లా పోల్చడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా నువ్వు మాట్లాడుతున్నావా అన్నది కాదు. మనం ధర్మంగా ఉన్నామా, ధర్మం మాట్లాడుతున్నామా, నిజం మాట్లాడుతున్నామా లేదా, ఇది ప్రధానం. మొన్న ఒక అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేశాడు. వాడు మాట్లాడుతూ, గురుగారిని మీరు ఇస్కాన్లో ఉన్నప్పుడు టైం టు టైం మీకు అన్ని సౌకర్యాలు ఉండేవి కదా, ఈ ప్రయాణాలు మీ రిజిస్ట్రేషన్ తగ్గ అన్నీ కుదరవు కదా, ఆహారం కానీ రెస్ట్ కానీ ఇవి కాకుండా మళ్ళీ చాలామందితో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ ఎందుకురా బాబు, మనకి అలాగే ఉంటే సరిపోతుందేమో, బాగుండేదేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అని క్వశ్చన్ అడిగాడు. ఈ జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేవాడు ఎవరైనా ఉంటే, ఇంకొకడు ఆ బాధ్యత తీసుకుంటే నేను ప్రశాంతంగా చాలా మంది ఉన్నారు కదా, లలిత్ లాంటి వాళ్ళు లేకపోతే కరుణాకర్ సున్నా లాంటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా. మంచిది, కానీ ఇప్పుడు అన్యాయం చేసే వాళ్ళేమో వందల వేలల్లో ఉన్నారు, అడిగే వాళ్ళేమో వేలల్లో ఉన్నారు. ఏంటి తేడా? వేలల్లో వేలల్లో రెండు పదాలు ఇంచుమించుగా ఉన్నాయి. అది వేలల్లో, ఇది వేలల్లో. అంటే ఏమైంది అసలు? ఈ దేశం చాలా గొప్పది, ఈ ధర్మం చాలా గొప్పది, మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. కానీ ఎవడైతే ఇస్లాంలో క్రైస్తవంలోకి వెళ్తాడో వాడు రెండు రిజెక్ట్ చేస్తాడు. అందువల్ల మనం దానికి మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇస్లాం క్రైస్తవ్యం అని చెప్పేసి మాట్లాడుతూ మీరు ఫ్లైట్లో పోతుంటాను బహుశా అనుకుంటా బిఆర్ షఫీతో పక్కన కూర్చొని వెళ్తా ఉన్నారు. మరి మీకు తప్పు అనిపించిందా అట్లా పక్కన కూర్చొని వెళ్ళడం? ఎందుకు తప్పు? ఆయన ఏమో ఇప్పుడు నువ్వు ఎలాగా నన్ను రిసీవ్ చేసుకున్నావు, నువ్వు తీసుకొచ్చావా కారులో, అలా ఆయన గురూజీ
మనం కలిసి కూర్చుందామా అని చెప్పేసి ఆయన పలకరించారు. ముందు గుర్తుపట్టలేదు, చూసాను అనుకున్నాను, అంటే ఆయన క్యాబ్ పెట్టుకుంటాడు. సార్ మీరా అన్నాను. సరే లోపలికి వచ్చి మరి నా సీట్ పక్కన ఎవరో ఉంటే ఆయన బ్రదర్ మీరు ఆయన సీట్లోకి వెళ్ళమన్నారు. కూర్చున్నాం. ఆయన చాలా వినయంగా ప్రశ్నలు సమాధానాలు చర్చ అయిపోయిన తర్వాత ఆయన గురించి నేను ట్రాలీ చేస్తాను అని చెప్పి ఆ ట్రాలీ ఆయన బయట దాకా ఆయన తీసుకొచ్చి చాలా ఫ్రెండ్లీగా ఉంటే మనకేం నష్టం లేదు. మీరు గమనించండి, మనకి వేదం ఏం నేర్పించింది? సంగచ్చత్వం సంవదత్వం, కలిసి నడుద్దాం. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? మనం ఈ దేశంలో ఏ హిందూ అయినా అబ్దుల్ కలాం గారిని వ్యతిరేకిస్తాడా? ముస్లిమేగా. మన కాన్సెప్ట్ అది కాదు. మన కాన్సెప్ట్ దేశభక్తుడు ఎవరైనా మనం దండం పెడదాం, దేశ వ్యతిరేక ఎవరైనా పిండం పెడదాం. అది మనకు కావాల్సింది ఆ పద్ధతి. ఉదాహరణకి వాడి పేరు ఉపేంద్ర, వాడు ఎవడో గొర్రె, వాడు భారతదేశాన్ని 2 ముక్కలు చేసేయండి, మాకు మొక్క ఇచ్చేయండి అన్నాడు. ఆడికి ఆలోచన నుంచి వచ్చింది. ఉపేంద్ర ఇక్కడ పేరేంటి? ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి పేరు. వాడి బైబిల్ ఎక్కడ వాళ్ళు కదా ఆలోచన వచ్చింది. ఇప్పుడు వాడు అంటే మీ పోరాటం అంతా బైబిల్ మీదనా లేకపోతే క్రైస్తవుల మీదనా? ఈ దేశ వ్యతిరేకి ఎవడైనా, వాడు హిందూ అయినా వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవడైనా దేశ వ్యతిరేక ఎవడైనా నాకు వ్యతిరేక ఎవరైనా. కానీ పర్టికులర్ గా రాధామనవర్ధ కాన్సంట్రేషన్ అంతా కూడా క్రైస్తవుల మీద, అదే విధంగా ఇటు ముస్లింల మీద ఉంటుంది. ముస్లింల మీద కొంచెం తక్కువ, క్రైస్తవుల మీద ఎక్కువ. అవునా కదా? ఇప్పుడు ఎక్కడ ఏది మనల్ని అపోజ్ చేస్తూ ఎక్కువ ఉందో దాన్ని మనం రియాక్ట్ అవుతాం అంతే. ఓకే, కొన్ని మనసులో వచ్చే ప్రశ్నలు కూడా అడగొచ్చా ఇంటర్వ్యూలో? లోకానికి పనికొస్తే మంచిది, ఆ సొసైటీకి పనికొచ్చేది ఏదైనా అడుగు. సొసైటీకి పనికొచ్చే అంటే రాధా మనోహర్ దాస్ మీద కొన్ని వాదనలు, అపవాదాలు అవన్నీ ఉన్నాయి. అభియోగాలు అడగొచ్చు. మనం ఇంట్లో కూర్చుంటే అభియోగాలు రైట్. రైట్. మీరు పబ్లిక్లోకి వచ్చారు కాబట్టి ఏదైనా ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చు. నేను అనుకుంటున్నా, దయచేసి మీ మనోభావాలు దెబ్బతినవని అయితే అనుకోవచ్చు. రైట్. మిమ్మల్ని మీరు వ్యతిరేకిస్తున్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, క్రైస్తవులు చాలా మంది కూడా క్లియర్గా అన్నది ఏంటంటే రాధా మనోహర్ దాస్ డిచ్కి అని చెప్పి డిచ్కి బాబా అని చెప్పేసి అంటారు. చాలా తిట్లు తిడతారు. పర్టికులర్ గా దాన్ని మెన్షన్ చేస్తూ దాన్ని హైలైట్ చేస్తారు. కాదన్నా, ఇప్పుడు నువ్వు వింటావా? నన్ను తిట్లు బోల్డ్ తిట్లు తిడతారు, లకార ప్రయోగాలు వికార ప్రయోగాలు. నేను వాళ్ళని తిట్టను, వాడు నన్ను తిట్టిన వాడు ఎవడైనా వాడిని తిట్టను, వాడి బుక్నే తిడతా. ఎందుకని? వాడిని తయారు చేసింది ఎవరు? ఆ బుక్ కదా వాడిని అలా తయారు చేసింది. ఇంకో విషయం, నా మీద ఇక్కడ కేసు పెట్టారు ఏదో స్టేషన్లో, ఆ ఏరియా నాకు ఐడియా లేదు. అలాగే ఇంకెక్కడ నల్గొండలో ఎక్కడో కేసు పెట్టారు, ఆంధ్రలో అంతకుముందు కూడా పెట్టారు. ఓకే, కేసు పెట్టాలి అనే ఆలోచన కానీ, ఒరే రాధమణ నీకుందరా అని కానీ, నీకు భూమి మీద నౌకలు చెల్లిపోయినాయిరా అని కానీ, నువ్వు నాకు కనబడితే రా ఉంటదని కానీ, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటావు? సమాధానం లేనప్పుడు. అవునా? కోపం తెప్పించినప్పుడు కూడా వస్తారు కదా. కోపం ఎప్పుడు వస్తుంది? దొంగోడు అంటే థ్యాంక్ యూ సార్ అంటాడండి. దొంగోడు కాకపోయినప్పుడు కూడా దొంగోడు అన్న అంటే కోపం వస్తుంది కదా. ఇప్పుడు నిరూపిస్తాం మనం. నేను మీకేం చెప్పాను, మీకు కాదు, చాలా ఇంటర్వ్యూలో చాలా సభల్లో చెప్పాను. నా ఛానల్లో 23,000 వీడియోస్ ఉన్నాయి. ఇంకా బయట మీలా చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చా. నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైనా రాంగ్ ఉంటే ఇలా పబ్లిక్ లో క్షమాపణ చెప్తా. ఎంత ప్రూవ్ చేయకపోండి, వాళ్ళ తరపున వాడు ప్రూవ్ చేయి. వాళ్ళ తరపున అంటే వాళ్ళు మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఫ్లడ్ చేసిరు అని చెప్పేసి క్లియర్ గా ఆ అంశంలో నుంచి తీసుకొచ్చి మాట్లాడినటువంటి అంశం అది. వాస్తవమైన మీరు ఫ్లడ్ చేసిరా అమ్మాయిని? అమ్మాయి ఏది? అమ్మాయిని ఫ్లడ్ చేసిరా? అమ్మాయి ఏది? అమ్మాయిని ఫ్లడ్ చేసి ఎవరమ్మాయి? ఎవరమ్మాయి? మీరు మాట్లాడినటువంటి అమ్మాయి. అది నాకే తెలియదు. ఎవరమ్మాయి? మాట్లాడలేదు. ఎవరమ్మాయి? మీరు మాట్లాడారు కదా. కాదు, అసలు అమ్మాయి ఎక్కడుంది? మీరు నీ వెనకాల ఒక స్త్రీ ఉంది,
అని అన్నాను అనుకో, వెనక్కి తిరిగి చూస్తావు. ఉందా నీ వెనకాల? లేదు. సేమ్ నేను తిరగకుండా చెప్పిన. నేను తిరగకుండా చెప్పాను. నేను కూడా చెప్పాను. నేను కూడా చెప్పాను. ఎక్కడ ఉన్నాను? గురుగారు నిజం చెప్పండి, ఆ అంశాన్ని క్లియర్ చేద్దామని నేను ప్రశ్న చేయను. ఇప్పుడు నేనేమన్నానంటే నీకు అర్థమయ్యేలా చెప్తా. నీ జేబు ఎత్తుకుంది క్వార్టర్ అని నేను అంటున్నా. నువ్వు ఇప్పుడు మధ్యలో ఆ మెట్లు ఎక్కి క్వార్టర్ 8 అని తెచ్చుకున్నావు అని అన్నా. ఇప్పుడు నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? నేను తీసి చూపియా. అంతే సేమ్. అలా నువ్వు కూడా చూపించు. నేను చూపిస్తే ఇప్పుడు క్వార్టర్ కాదని తెలిసిపోతుంది. అంతే సేమ్. ఇట్లా మరి మీరు ఫోన్ మాట్లాడింది, ఫోన్లో మాట్లాడినటువంటి వ్యవహారం కొన్ని మీడియా ఛానల్లో పెట్టిరు. మరి అదేంటి కదా? అక్కడ అమ్మాయి ఎక్కడ ఉంది? అమ్మాయి కాదా మాట్లాడినా? ఎవరు అబ్బాయా? క్లియర్గా వాళ్ళే ఒప్పుకున్నారు కదా. తర్వాత వీడియోస్లో మా దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ విమర్శిస్తున్నాడు వీడు, అందుకే మేము ఎలా చేసాం. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్ అడిగాను, నువ్వు రాత్రి మందు కొడతావు కదా అని అన్నాను అనుకో. నువ్వు కొట్టకపోతే బీపీ వస్తుంది, నువ్వు కొట్టినప్పుడు బీపీ వద్దు. ఎందుకని నేను చెప్పాను కాబట్టి. అవునా? ఇప్పుడు నేను స్పష్టంగా అంటే కొన్ని ఒకటి రెండు చెప్తాను. వీళ్ళు టచ్ గడ్డ పగిలిపోని అంటారు కదా, వాడు ఇంటర్వ్యూ చేశాడు. చేయను బాగుంటుంది. ఈ టచ్ గడ్డ పగిలిపోను అంటాడు. అదిగో నాకు కిడ్నీ వేడెక్కుతుంది ఇక్కడ అంటాడు. బోల్డ్ని తగ్గించేస్తుంటారు కదా. ఈ మధ్య అయితే కొన్ని మనం మాట్లాడలేము. ఒరే అది గర్భసంచ ప్లాస్టిక్ సంచ అని కూడా మా మీమ్స్ వచ్చినాయి. వీళ్ళు పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తారు కదా. ఇన్ని పెద్ద రోగాలు తగ్గించే వీళ్ళు అర్థం కదా, కళ్ళజోడు లేకపోతే చదవలేదు. దానికి ఎవరు? మన బిగ్గెస్ట్ బెగ్గర్స్. మా పబ్లిక్లో మైక్లో దశంభాగాలు ఇంకా పెంచాలని అంటుంటారే. మన కలవరి టెంపుల్ నుంచి పేర్లు చెప్పొచ్చు. తప్పే ఉంది. కళ్ళజోడు వేసుకున్నాడు ఎవడైతే ఏంటి, పేర్లు చెప్పొచ్చు. అదే చెప్తున్నా. కలవరి టెంపుల్ అయినా కళ్ళజోడు, జాన్ బాబు కళ్ళజోడు, జాన్ వెస్లీ కళ్ళజోడు, ఇమ్మానియల్ కళ్ళజోడు. నువ్వు ఒకసారి పాస్టర్లో 20 కొట్టు, అందులో 15 19 కళ్ళజోళ్ళు వస్తాయి. వీళ్ళకి ఎంత పవర్ ఉంది కదా. నా పాయింట్ ప్లీజ్, ప్రాక్టికల్గా లాజికల్గా వీళ్ళకి ఎంత పవర్ ఉంది కదా. కళ్ళజోడు ఎందుకు అంటారు? ఇంత పవర్ ఉన్న వాళ్ళు కిడ్నీలు బాగు చేస్తారు, క్యాన్సర్లు బాగు చేస్తారు. నువ్వు ప్రవీణ్ అయితే చూడొచ్చు, వాడు ఇంత పొడుగున్నాడు. ఏమైంది? మాది ధవళేశ్వరం అండి, నేను 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాను. పడిపోగానే ఎముకలు పట్ మన పగిలిపోయాను. ఇదే వస్తుంది, పట్ మన పగిలిపోయాను అనగానే వెనకాల సౌండ్ అరేహా అని వస్తుంది. వాడికి ఎముకలే, నరాలు కూడా ఎముకలే విరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైంది? రాత్రి ఇక్కడికి వచ్చాను సార్, ప్రార్థన చేశాను. ఇప్పుడు మా వాడి దైవంలో అతుక్కుపోయింది. ఇప్పుడు నేను పరిగెడదా ఉందా? పరిగెడదా ఉంది అని వాడు పరిగెడతాడు. పరిగెడితే వెనక ఒక కొండవలస, చెరుకు తోటలో చాటల బియ్యం దువిచ్చి ఇప్పుడు ఎముకలే అతికిచ్చేస్తున్నారు. అలాగే అతని పేరు శ్యామ్ కిషోర్ ఏదో ఉంది. ఈ శ్యామ్ కిషోర్ అనే ఆయన వీడియో కాల్లో చెవిటోని బాగు చేసేస్తాడు. నా కోరిక ఏమంటే నువ్వు క్రాంతి వాళ్ళకి తొలగించి భ్రాంతి. ఎందుకంటే వాళ్ళకి లేదు శాంతి. ఇక్కడ హెలెన్ కెల్లర్ డమ్ అండ్ డఫ్ సెంటర్ ఒకటి ఉంది. ఆవిడ 1200 మందికి 1200 మంది అక్కడ బాధితులు ఆ పిల్లలు ఉన్నారు. ఎప్పుడే ఒకసారి ప్రవీణ్ని ఆ శ్యామ్ కిషోర్ని అక్కడ తీసుకెళ్ళి తప్పకుండా మీరు అది క్లియర్ చేయలేదు. డిచ్కి అని అన్నది క్లియర్ చేయలేదు. అది చెప్పండి, అది క్లియర్ చేయాలి. ఏం క్లియర్ చేయాలి అన్నది మీరా కాదా అసలు? కదా. మీరు ఏ ఉద్దేశంతో అన్నారు అదొకటి చెప్పండి. నానా ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో మనం ఆ ఉద్దేశంతోనే ఉన్నాం అంతే. అంటే మీరు బాబాగా అంటే స్వామీజీగా ఉన్నారు, గురూజీగా ఉన్నారు కదా, మీరు అటువంటి పదాలు వాడొచ్చా అని అన్నారు. ఖచ్చితంగా నీ ఎదుటి వాళ్ళని బట్టి నువ్వు ఉంటావు. అంటే గురువైనా సాధువైనా సరే మనకి వారియే, మనకి విషయం ముఖ్యం. వాళ్ళు అధర్మవర్తనం ఇప్పుడు మీకు అంటే సాధారణమైనటువంటి వ్యక్తులకు తేడా ఏముంటుంది మరి? అప్పుడు కాదు, మనకి ధర్మం నీకు ముందే చెప్పాను, ధర్మమే ప్రధానం. అటువైపు వచ్చింది ఎవరు, ఎందుకు వచ్చారు, దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యాం. ఇప్పుడు నేను బైబిల్ పనికి మాలని అన్నాను, బోల్డ్ సార్లు అన్నాను. మరి నాతో సారీ చెప్పించండి అని కూడా అన్నా. ఆ పని చేయొచ్చు కదా, ఆ పని చేయలేక కదా నువ్వు డోక తిరుగుడు పనులన్నీ చేసేది. ఇంకో జోకు, మా ఓడు ప్రేమమయుడు ప్రేమిస్తాడంటారు. నీకు తెలుసు నన్ను ఎలా తిడతారు. అది నేనేమంటే ఒక్కరిద్దరు తిడితే అందరినీ లేదుగా,
హిందువులలో కూడా డేరా బాబా లాంటి వాళ్ళు ఉన్నారు, మనం వ్యతిరేకిస్తాం. స్వామి నిత్యానంద స్వామి లాంటి వాళ్ళు ఉన్నారు, మనం వ్యతిరేకిస్తాం. మరి వాళ్ళ దాంట్లో కూడా క్రైస్తవ్యంలో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు. అట్లా అందరు దొంగలు కాదు కదా అంటున్నాను. కాదు, క్రైస్తవే దొంగ మతం అంటుంటే, బైబిలే పనికి మాలింది అంటుంటే ఇట్లా అందరూ కరెక్ట్ అయినప్పుడు గురువుజీగా మీరు సరేనా? సరే, నీ దగ్గరికి వద్దాం. నీ ప్యాంట్ కలర్ ఏంటి? నల్లది. నీ చెప్పులు కలర్ ఏంటి? బ్లాక్. ఇది దీని కలర్ ఏంటి? బ్లాక్. ఇప్పుడు నువ్వు కాదంటే నువ్వేంటి? క్రాక్ కదా. బ్లాక్ అంటే బ్లాక్ కాదంటే క్రాకే కదా నాన్న. అట్లా ప్రాక్టికల్. పోనీ ఇప్పుడు మనం రీసెంట్ టాపిక్ లోకి వద్దాం. లాస్ ఏంజల్స్ లో ఏమైంది? తగలబడిపోయింది కదా. తగలబడిపోయింది. ఎవరు తగలెట్టారు? ఎందుకు తగలెట్టారు? దాని మీద ఈ గొర్రె సైంటిస్టులు పెద్ద పరిశోధన చేశారు. ఎవరు తగలెట్టారు? అక్కడ ఏదో మీటింగ్ జరిగిందంట హాలీవుడ్లో. జరిగితే దేర్ ఇస్ నో గాడ్ అన్నాడంటే ఎవడు. హూ ఈజ్ యువర్ హీరో అంటే మై పేరెంట్స్ అని ఒకడు, మై ఫ్రెండ్స్ అని ఒకడు. గాడ్ ఈజ్ నాట్ హీరో అని ఏదో అన్నాడు. అది గాడ్ కోపం వచ్చిందని తగిలేసి. నేను ఊరికే పాటలు పాడతాను. పాట పాడమంటే పాట. గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. బీ ప్రాక్టికల్ అన్నా. వెదర్ యు ఆర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం, హిందూ, బీ ప్రాక్టికల్ అంతే. క్రిస్టియన్ల మీద మీకు కక్ష ఎందుకు? క్రిస్టియన్లు అంటే మీకు కోపం ఎందుకు? క్రిస్టియన్లు మీరు సాటిస్ఫై అవుతారు అని అంటే నువ్వు సరే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొక ఉదాహరణ ఇస్తా. ప్రభాసు నువ్వు పక్క పక్కన పెడదాం. ఎవరు పొడుగు? ప్రభాస్. నువ్వు ఇక్కడ ప్రభాస్ లేడుగా నేనే పొడుగు అంటే ఎలా? మేం చెప్పేది అదే కదా. నువ్వు కరెక్ట్ కాదని కరెక్ట్ అంటున్నావు, అది కరెక్ట్. నువ్వు చూడండి, నువ్వు గమనించు. నువ్వు సుబ్బారావు కొడుకుని ఇంటర్వ్యూ చేసావు లేదా? ఎవరు సుబ్బారావు కొడుకు? అలా చెప్తే అలా తెలుస్తుంది. విజయ్ కుమార్ విజయ్ కుమార్ అని చేసావు. నీ వల్లే లోకానికి తెలిసింది ఈ సన్నార్ సుబ్బారావు అని. అర్థమైందా? క్రాంతి వల్లే తెలిసింది. మామూలుగా నేను ఒక జనరల్ డైలాగ్ ఒకటి ఉంది, ఏంటిది? వాళ్ళు మనకే పుట్టారు అంటుంటాను కదా. దాన్ని నువ్వు చక్కగా నువ్వు దాన్ని ఎలాబరేట్ చేసావు. నేను అన్న ఒక పదానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చావు. ఓకే, ఈ సుబ్బారావు కొడుకు వాళ్ళ నాన్న ఎవరు చెప్పాడు? రఘునందన్ రావు ఏదో చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన మాట ప్రాక్టికలా కదా? నిజమా కదా? నమ్మకాలు వేరు, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు రాత్రి భోజనమా టిఫినా? అది కదా. వీడుండి గురించి మీరు భోజనం సరిగా చేయలే కదా, నేను ఉప్మా చేసుకుందాం అన్నాడు. చేసుకోండి అన్నా. కాదు మీరు తినాలన్నాడు. నేను తిన్నాను. ఎందుకని? నా ఏమో ఒప్పుకోదు. ఇప్పుడు ఏమో పండ్లు తిన్నాను అంతే కథ. నువ్వు కూడా పండ్లు తినాలి క్రాంతి. వాట్ రైట్ ఐ హ్యావ్? అట్లా వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తుంటే? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వ్యతిరేకించండి, తప్పులేదు, విధానపరంగా వ్యతిరేకించండి అంతే. కానీ వ్యక్తులను దూషించడం మనం చేయంగా. మనం ఎక్కడ చేయంగా? వ్యక్తులను చూపించు. విపి రెడ్డి అని అన్నారు. విపి రెడ్డి ఆయన పేరు దూషించడం. విపి గాడు అన్నానా? చెప్పు. విపి గాడు అన్నానా? ఇప్పుడు అంటారు. నేను అనలేదు అంటున్నాను. అనలేదు అని అంటున్నా. నువ్వు విపి రెడ్డి అన్నారంటున్నావు. విపి గాడు అని నేను అనలేదు కదా అంటున్నా. నేను విపి గాడు ఎట్లుంటుంది తెలుసా? అంటే మీ ముందు ఏదైనా ఓపెన్ గా మాట్లాడచ్చు కదా. అంటే తిట్టను పోరా అన్నట్టు ఉంటుంది మీ ముచ్చట. నేను దేని వ్యతిరేకిస్తున్నా నువ్వు గమనించాలి. బైబిల్ని కానీ లేదా వాళ్ళని కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అన్నదానికి. ఇప్పుడు మీ నాన్న పేరు ఏమిటి? శంకర్. ఉన్నాడా? తాత ఉన్నాడా? తాత లేదు. ఒక 4 ఏళ్ల క్రితం సూర్యాపేట నుంచి ఒక గొర్రె ఫోన్ చేశాడు. ఏం పేరు అన్నా? శామ్యూల్ అన్నాడు. చెప్పండి సార్ అన్నా. ఇంకా వీళ్ళు ఫోన్ ఎందుకు చేస్తారు నాకు? నువ్వు మా బైబిల్ తెచ్చినావు అంటే కదా. శామ్యూల్ గారు చెప్పండి మీరు ఏం చేస్తారు? టీచర్. మీరు ఎన్నాళ్ళు అయింది సార్ ఇటు వచ్చాను ఈ మార్గం? వాట్ దే కాల్డ్ 15 years, 15 ఏళ్ళు అయింది.
అప్పటికి మీ నాన్నగారు బతికున్నారా అన్న. లేలే మా నాన్నగారు చనిపోయినారు అన్నాడు. ఇప్పుడు చెప్పండి సార్, అకార్డింగ్ టు యువర్ బిలీఫ్ మీ నాన్నగారు ఎక్కడికి వెళ్తారు అన్న. ఏం ఆన్సర్ ఉంది చెప్పు, నువ్వు చెప్పినాను. స్వర్గానికి అంట ఆయన అన్నది, స్వర్గానికి అంట. ఈ శామ్యూల్ అనే అతను గొర్రెగా మారాడు. ఇతని పేరు శ్యామ్ సుందర్రావు. శామ్యూల్గా మ్యానిపులేట్ చేశాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళ నాన్న ఇతను గొర్రెగా మారక ముందే చనిపోయారు. మీ నాన్న గొర్రె కాదు కదా, మరి ఆయన ఎక్కడికి వెళ్తాడు అని అడిగా. ఏం చెప్పుకుంటాడు చెప్పు? నరకానికి పోయి ఉంటాడు అంట. జాన్ బాబు తెనాల్లో ఉంటాడు. అతను స్పష్టంగా ఏమన్నాడంటే, మా తాత, మీ తాత, గాంధీ తాత ఎవరైనా సరే మా పార్టీలో జాయిన్ అయితేనే అని చెప్పు. ఎంత దుర్మార్గం నాన్న, తాత గారు నరకానికే, గాంధీ గారు నరకానికే, మీ తాత, మా తాత, వాళ్ళ తాత అంతా నరకానికి. ఈ ముష్టి ఈ మతంలో ఉన్నోళ్ళే స్వర్గానికే. అది ఎందుకది? ఆ దుర్మార్గం కదా. భగవంతుడు అనేవాడు చాలా పేర్లు కలిగిన చాలా శక్తివంతుడు కదా. ఇప్పుడు నీ పెళ్ళైందా? పిల్లలు సరే, పిల్లలు నాన్నని కొన్ని చోట్ల నాన్న అని, లేకపోతే డాడీ అని, నోరు తిరగడం దద్దా అని పిలవచ్చు. ఒక అక్షరంతో పిలిస్తే తండ్రి సంబరపడిపోయి ఆ బ్రోకెన్ వర్డ్స్కి హత్తుకుని దా అంటాడు. కానీ అర్థమా సరిగా పిలు అని కొడతాడండి కదా. గాడ్ ఈజ్ ఏ ఫాదర్ ఏదైనా స్వీకరిస్తాడు అని అంటారు కదా. ఒక్క అక్షరం పిలు, ఓ అను, నువ్వు భగవంతుని పొందొచ్చు. హరి 2 అక్షరాలను భగవంతుని పొందొచ్చు. రామ 2 అక్షరాలు, గోవింద 3 అక్షరాలు, నారాయణ 4 అక్షరాలు, ఓం నమ శివ 5 అక్షరాలు, ఓం నమో నారాయణ 8 అక్షరాలు, ఓం నమో భగవతే వాసుదేవ 12 అక్షరాలు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 16 పదాలు, 32 అక్షరాలు. ఒక అక్షరం నుంచి 32 అక్షరాల దాకా భగవంతుని ఎలాగైనా పిలవచ్చు, కొలవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తువే దేవుడు అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు కదా, అంశాలను మీరు ఏమంటారు? మీరు పచ్చబద్ధం. మరి బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని తీసారు అంటే మీలాంటి వాళ్ళ వల్ల తీసేది కాదు కాదయ్యా. ఉదాహరణకి నేను చెప్తా. ఇప్పుడు గుడికి దగ్గరలో ఎవడో పర్మిషన్ ఇచ్చాడు నా వైన్ షాప్కి రాజమండ్రిలో. నాకు వీడియో పెట్టారు. గుడి పక్కనే ఉంది. సో డివైన్ పక్కన వైన్ ఉండకూడదు కదా, తప్పు కదా. నేను మా వాళ్ళకి చెప్పాను దాని గొడవ చూడమని. సరే, అది నడుస్తుంది. త్వరలో తీసేస్తారు. ధర్నా చేస్తారా? తాగుబోతులంతా తప్పు కదా. నాన్న చేసిందే తప్పు, సరి చేసుకోవడం మానేసి మళ్ళీ దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? కాబట్టి ఈ ఎవిడెన్స్ లేని మతాలు, ఎథిక్స్ లేని మతాలు, ఎపిక్స్ లేని మతాలు ప్రపంచాన్ని దరిద్రం. ఇన్ని మాటలు ఎందుకు అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కువ శాతం నమ్మేది క్రైస్తవ్యాన్ని కదా. ఒక నాన్న ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రజలు? 700 కోట్ల, మొత్తం 700. ఓకే, 700 కోట్లు. అందులో 300 వేసి, ఓకేనా, 300 కోట్లు. ఒక 250 కోట్లు ఏమో ఇంచుమించుగా ముస్లిమ్స్ అనుకో, 100 కోట్ల పైన మనం అనుకో, ఇంకా మిగిలిన చిల్లరే బౌద్ధులు, సిక్కులు అట్లా అనుకో. ఓకే, ఇప్పుడు ఇంతమంది ఉంటే ఎవరైనా భగవంతుని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. ఎవరి ఇష్టం వారిది. భగవంతుని చేరడానికి మార్గాలు అనేకం అని ఎవరు చెప్తారు? ఆ విశాల హృదయం ఎవరికి ఉంది? హిందువులకు అంతే కదా. కాబట్టి ప్రపంచం అంతా బాగుండాలని కోరుకునే వాళ్ళు ప్రపంచం అంతా ఉండాలి కదా. మరి ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మాది మాత్రమే ఉండాలనే ఈ పైశాచిక మతాల వల్ల. బంగ్లాదేశ్ దేని పుట్టింది? పాకిస్తాన్ దేని పుట్టింది? పాత బస్తీలు ఎందుకు పుట్టింది? కాశ్మీర్ సమస్య ఎక్కడ పుట్టింది? కేవలం మేము చెప్పిన అక్షరాలతోనే దేవుని పిలవాలి, మేము చెప్పినట్టే పిలవాలి, కొలవాలి, తలవాలి. ఇప్పుడు జనరల్గా ఈ మత సంఘర్షణలు, మతపరమైనటువంటి గొడవలు పోవాలంటే ఏం జరగాలంటారు? విశాల బుద్ధి, వెరీ సింపుల్. వాళ్ళు కూడా సరే మీరు కొలవండి, కొలవకపోండి, క్రైస్తవుల విషయం చెప్తున్నా, కొలవండి, కొలవకపోండి, మొక్కండి, మొక్కకపోండి, ఆరాధించండి, ఆరాధించకపోండి, మీరు మేముగా ఉంటాం. ఒకసారి చెప్పించేవారు పోజీ అన్నాడుగా. ప్రాక్టికల్ మనకి ఇద్దరు. నేను వీడితో ఇప్పిస్తా. ఎనీ కామన్, నాకు అన్నోన్, ఏ అన్నోను
అన్నోను రోడ్డు మీద వెళ్ళే హిందువులని పిలిచి చెప్పిస్తా. చెప్పించాను ఆనందపడతా. ఒక్కసారి ఫోన్ చేద్దాం. చేయనా వాళ్ళు ఏమంటారు? నేను ఆనందపడతా. నేను ఆనందపడతాను. వాళ్ళలో మానవత్వం ఉందని సంతోషపడతాను. చేయనా మీరు అంటూనే చేస్తున్నాను. మంచిది నాన్న. క్రాంతి ద బ్రాండ్ చేంజర్, గేమ్ చేంజర్ మొన్న వచ్చింది ఏంది అట్లా అలా గొర్రె చేంజర్ చేయను. నమస్కారం అండి. ఏమన్నా బావరా? బాగున్నానండి. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. నా ముందు రాధామనోహర్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడచ్చా మీతో? రైట్. సందర్భం ఏమొచ్చిందని అంటే నేను ఏమన్నానంటే ఎవరికి వారు వారి ఇష్టపరంగా ఉంటారు, మీరు వ్యతిరేకించొద్దు ఎవరిని కూడా అన్న సందర్భం వచ్చింది. అంటే నేనేమన్నాను, తనేమన్నాడు అని అంటే ఇప్పుడు హిందువులందరూ కూడా ఏమని కోరుకుంటారు అని అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటారు. అట్లా వాళ్ళు కూడా కోరుకుంటారా అన్న సందర్భం వచ్చింది. మీరు అట్లా కోరుకునే వ్యక్తేనా? అలా కోరుకునే దేవుడా అని అడగండి సార్. మా గురించి మమ్మల్ని అడగండి సార్. అలా కోరుకునే దేవుడా మీ దేవుడు అని అడగండి. ఓకే సరే. అలా కోరుకునే దేవుడేనా మీ దేవుడు? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు. మా దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను అన్న దేవుడు. ఇది మన లాస్ ఏంజల్స్ కూడా ప్రేమించేవాడు. చూస్తున్న దేవుడు ఎందుకు అలా చేస్తాడని ఆయన అనుకుంటారో తెలుస్తారు. ఓకే ఒకసారి మాట్లాడతారా? తప్పకుండా. ఎవరు? పాస్టర్ హేమంత్. హేమంత్ పాస్టర్ శివభక్తుడు. మొన్న చేశారు. నాన్న ఏం పేరు నాన్న? నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నా. ఏ ఊరు నాన్న మీది? కాకినాడ అండి. ఇంచుమించు ఒక సంవత్సరం అయింది మీతో మాట్లాడాను. నాన్న ఏంటి ఇప్పుడు ఏదో దేవుడు లోకాన్ని ప్రేమించాడన్నా? మీరేదో అడుగుతానంటారంట కదా సార్. ఇదే నాన్న ఇప్పుడు లాస్ ఏంజల్స్ గుర్తుపట్టారండి చాలా మంది కాబట్టి అంటే 26 ప్రశ్నలకి సమాధానం చెప్పానని భావించేవాడిలో ఒకటి. ఓకే సరే. ఇప్పుడు సమాధానం రికార్డింగ్ చేసి మీకు నేను మాట్లాడావు. రైట్ మాట్లాడు. రైట్ సరే. భావించే వాళ్ళలో ఒకడు హేమంత్ చెప్పినానా? ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో దేవుడు ప్రేమించాడా లేదా వాళ్ళని? ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో లాస్ జరిగింది కదా నాన్న. అలా ఇప్పుడు అంటే పాస్టర్లు ఓకే అలా జరుగుతాయి. అంటే మీరు చెప్పారు విషయం ఏంటంటే నేను అడిగిన పాయింట్లో వెళ్దాం మనము. నన్ను చూడు ఒకసారి క్రాంతితో మాట్లాడు. హేమంత్ గారు వినిపిస్తుందా మీకు? రైట్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటి అని అంటే హిందువులు అందరూ కూడా క్రైస్తవ్యాలను ప్రేమిస్తారు, అట్లే ముస్లింలను ప్రేమిస్తారు, వారి మతాలను కూడా గౌరవిస్తారు. అట్లా మీరు గౌరవిస్తారా అన్నారు. రైట్. కొందరైతే అందరూ అని కాదు, కొందరు ఖచ్చితంగా ఎడారి మతాలనే. రెండు మతాలు ఎడారులు పుట్టినాయి. అదేమిటండి బాబు ఈ పేరు ఏమని వెళ్ళరా బాబు? ఏమని వెళ్ళరా నాన్న? నాన్న హేమని వినపడుతుందా? నాన్న హేమ వినపడుతుందా? కాదు నాన్న. ఇప్పుడు మీరు కాకినాడ అన్నావు, నీ పేరు మర్చిపోయాను అనుకుందాం కాసేపు. నెక్స్ట్ కాసేపు అనుకోనన్న. క్రాంతి గారండి మొన్న అబ్బాయి కాకినాడ ఒక అబ్బాయితో మాట్లాడిచ్చారు కదా అన్నాను. అందులో దోషం ఏమైనా ఉందా? అలాగే ఎడారి నుంచి వచ్చినది ఎడారి మతాలు, అందులో దోషం ఏముంది? కాకినాడ అబ్బాయి ఎలాగో ఎడారి మతాలు అలాగా. అందులో ప్రేమ లేకపోవడం ఏముంది? కాకినాడ అబ్బాయి అనకూడదా నిన్ను? హేమంత్ గారు ఒక్క నిమిషం అండి. నేను అనేది ఏంటంటే మీరు హిందువులైతే క్రైస్తవులను అదేవిధంగా ముస్లింలను ఎట్లా ప్రేమిస్తారో అట్లా క్రైస్తవ్య పరంగా మీరు హిందువులను కానీ ముస్లింలను కానీ ప్రేమిస్తారా? మీరు చూస్తారా? ఆత్మకి నాశనం ఉందా అండి? ఈ అబ్బాయి ఎంత వయసు? నాన్న హేమంత్ వినపడుతుందా? హేమంత్ వినపడట్లే అబ్బాయి. నాయనా ఆత్మ వినపట్ల నాన్న ఆత్మ నశించిపోద్ది అంటున్నారు. ఆత్మ నాశనం ఉందా?
ఏమండి? ఆత్మ నశించిపోకూడదని ఏదో అన్నారు కదా, అవునండి. ఆత్మకు నాశనం ఉందా? ఆత్మకి శరీరానికి నాశనం చేసే దేవుడు ఉన్నాడండి. ఇలా ఆత్మ కూడా నాశనం అయిపోద్దా? ఆత్మ శరీరాన్ని కూడా నిత్యాగ్నిలో నడిపించే దేవుడు ఉన్నాడండి. కదా, శరీరం ఎలాగ నశించిపోద్ది, అది ఓకే, ఆత్మ కూడా రెండింటినీ నాశనం చేసే దేవుడు ఉన్నాడు సార్. రైట్, ఓకే. హేమంత్ గారు మీరు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ హైదరాబాద్లో ఇంటర్వ్యూలో ఉన్నాం. సరే, కొన్ని అంటే మీకు కొన్ని క్లారిటీలు ఉండవు, టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఒకవేళ ఫ్యూచర్లో కనుక మీకు ఓకే అంటే కలిసి మాట్లాడదాం ఈ అంశాల మీద. తప్పకుండా సార్. నాకు ఆయన మీద ఏ బాధ ద్వేషం లేదండి. ఆయన అంటే నాకు చాలా గౌరవం అండి. మీరు మా ఇంటర్వ్యూలో నాన్నగారు అని అన్నారు. అవునండి, అదే అంటానండి. రాధా మనోహర్ దాస్ గారు నాకు తండ్రి సమానం లేరండి. రైట్, ఓకే. నేను ఇంటర్వ్యూ తర్వాత కాల్ చేస్తానండి. తప్పకుండా సార్. రైట్, థ్యాంక్ యూ. రైట్, అదే సాంగ్ పాడా అంటే చెప్తున్నాను. ఫైనల్గా చూడండి, రాధా మనోహర్ దాస్ నాకు తండ్రి సమానులే అన్నారు. అంటే మనం వెతికిన ప్రశ్నకు సమాధానం దొరికింది ఇక్కడ. ఏంటిది? ప్రేమిస్తున్నాడు కదా, హిందువుగా ప్రేమిస్తున్నాడు కదా, హిందువుగా ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమ అంటే ఏంటి? పలకరించరా? క్రాంతి గారు అంటే ప్రేమించినట్టే కాదంటారా? కాదనా? ఇప్పుడు నువ్వు అసలు అడగాల్సింది అడగలేదుగా. నువ్వు ఇంకోళ్ళకి కాల్ చెప్పండి, నీకు నేను ఇస్తా. ఇప్పుడు నీకు ఎవరిష్టం దేవుళ్ళో? నేను ప్రశ్న అడిగాను నిన్ను, చెప్పు. నాకు అందరూ ఇష్టం. ఊరికే శివుడు ఇష్టం అనుకో కాసేపు, ఆయనకి రాముడు ఇష్టం, వీడికి దుర్గమ్మ ఇష్టం, ఆడికేమో విష్ణుమూర్తి ఇష్టం అనుకో. నేను నా కృష్ణభక్తుడు, నా కృష్ణుడి ఇష్టం. ఎవరైనా దుర్గమ్మ భక్తులు, ఎవరైనా శివుడు భక్తులు, లేకపోతే విష్ణు భక్తులు ఇంకొకరితో మా దేవుడిని నమ్మకపోతే అని ఎవరైనా బెదిరించడం చూసావు? లేదు, చూడలేదు. మనం అక్కడ శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకుని అక్కడే ఉండే రామాలయానికి వెళ్ళి ముందున్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పోతాం. అక్కడ అమ్మవారు ఉంటే అమ్మవారి దగ్గర పోతాం, ప్రదక్షిణ చేస్తాం, గణపతి దగ్గర గుంజలు తీస్తాం. మనకు డిఫరెన్స్ ఏం లేదు, అవునా? వీళ్ళు చర్చికి వెళ్ళి ఇంకో చర్చికి వెళ్తేనే వాడు దీని పేరేంటిది, క్యాథలిక్ వాళ్ళు ప్రొటెస్టెంట్ దాంట్లోకి వెళ్తారా? సెవెంత్ డే అడ్వెంటిస్ట్లోకి వెళ్తారా? పోనీ భగవద్గీత ఎన్ని శ్లోకాలను అడుగున్నాను? ఎన్నున్నా? 700 శ్లోకాలు. నన్నే కాదు, అగ్నామాల వాళ్ళన్నా అడుగు, బొట్టు పెట్టిన వాళ్ళన్నా అడుగు, ఏ సాంప్రదాయం వాళ్ళన్నా అడుగు, వేల సంవత్సరాల నుంచి భగవద్గీతలో శ్లోకాలు అన్నీ ఉన్నాయి. ఏ సాంప్రదాయం వాళ్ళనైనా అడుగు. ఇతను నమ్మే బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో అడుగు. వేరే ఇంకొక పాస్టర్కి ఫోన్ చేయి, ఇంకొక క్రిస్టియన్కి ఫోన్ చేయి, ఎన్ని ఉన్నాయో అడుగు. అంటే వాళ్ళ వేరియేషన్స్ ఉంటాయి. ఒకటికి 44, ఒకటికి 64, ఒకటి 72. అందుకే కొంచెం హార్ష్గా ఓ మాట చెప్పాను. నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ గొర్రెలు స్పీకింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? అంత 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 చీప్ అయిపోయిందా? స్పిరిచువాలిటీకి బ్రాండ్ భారతదేశం, ఋషుల భూమిది. వాళ్ళు మనకి నేర్పించేది. నేను బాధపడేది ఎందానా? ఇప్పుడు ఎవరైనా నీ కార్ డ్రైవింగ్ వచ్చా? నేర్పిస్తావా క్రాంతికి కార్ డ్రైవింగ్? క్రాంతికి డ్రైవింగ్ వచ్చు అన్నాను, రుజువు ఏంటి? మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాంగా. నువ్వు నేర్పిస్తావు? నువ్వు అలా నీకు డ్రైవింగ్ నేర్పించడం ఎంత ఫన్నీగా ఉంటుందో అలా వాళ్ళు మనం స్పిరిచువాలిటీ గురించి చెప్పడం. ఎవడైతే క్రిస్టియన్గా మారాడో హీ డిక్లేర్ హిమ్సెల్ఫ్. వాళ్ళ పూర్వీకులంతా ఎదవలేని వాడు ఒప్పుకున్నట్టు కదా. ఇప్పుడు ఆ పిల్లోని నన్ను అడుగు, వాళ్ళ ఆత్మహత్య ఎక్కడికి వెళ్తారు? ఏం చెప్తాడు? వీడెవడంటున్నా, వీడికో ఇంటి పేరు ఇచ్చి, వీడికో బాడీ ఇచ్చి, వీడికి ఆస్తి ఇచ్చి వాళ్ళ నరకానికి వెళ్ళారా? ఇందా నేను చెప్పానుగా, అది మన టాపిక్ పక్కకు పోయింది. శామ్యులు సార్, మరి మీ నాన్నగారు చనిపోయాక మీరు మనం అక్కడి నుంచి అట్లా ముందుకెళ్ళిపోయింది టాపిక్. మీ నాన్నగారు అదే ఎక్కడికి వెళ్ళి ఉంటారన్న. ఆబ్వియస్లీ ఈ నాట్ బిలీవ్ ఇన్ జీసస్, దట్స్ వై ఈ గో టు హెల్ అన్నాడు. నేను అన్నాను, తప్పులేదు సార్, మిమ్మల్ని కని పెంచి ఎంత చేసినందుకు ఖచ్చితంగా మీలాంటి దరిద్రుడు కొడుకుగా పొందినందుకు ఆయన ఖచ్చితంగా నరకంకే వెళ్ళవాలి. మరి ఎందుకన్నా? వీడెవడు సార్ చెప్పడానికి? వీడెవడు సార్? వీడెవడు? నువ్వెవడా? నువ్వెవడు? నీ నమ్మకం నీతో పెట్టుకో. నీకు
ఇప్పుడు నువ్వు రాత్రి వెళ్ళి ఏదో తింటావు, గడ్డి తింటావు, బజ్జీలో లేదా కొండ బిర్యానో తింటావు. రోగం ఎవరికి? నీకే. కాబట్టి మేము చెప్తాం ఏం తింటావు అంటే వెళ్తూ కొండ బిర్యానీ తిందాం అనుకున్నాను గురుగారు అన్నాం అనుకో, ఏమయ్యా ఏదో కొండ పెంచుకోవడానిక కొండ బిర్యానీ బుద్ధి లేదా, రాత్రిపూట ఎందుకు తింటావు, ఏం తింటే ఇడ్లీ తిను అని సలహా చెప్తాం. అబ్బే నేను తినాల్సిందే, తిను, ఎవడు పడాలి కడుపు నీకే. మనవాడు మావాడు బజ్జీలు ఈడు తిన్నాడని ఆడు తినేసాడు, ఇడి ఆడి అంతే కడుపు నొప్పి, నవ్వు భోజనం. ఎవడు నొప్పి వచ్చింది? అంతేగాని నువ్వే డిసైడ్ చేయడానికి ఇంకొకటి విషయం అట్లా. రాముడు గొప్పవాడా యేసుక్రీస్తు గొప్పవాడా అంటే ఏం చెప్తారు మీరు? రాముడు దైవము, ఒక మానవ అవతారము, రుజువులు ఉన్నటువంటి ఓ గొప్ప దార్శనికుడు. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ రామ. నేను ఉదాహరణ ఇస్తాను, నువ్వు అడిగావు కాబట్టి, అంటే నువ్వు ప్రశ్న అడిగావు కాబట్టి. రాముడు పుట్టిన చోట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా గుడి కూలగొట్టిన తర్వాత, గుడి కట్టిన తర్వాత ఎప్పుడూ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన పుట్టినరోజు కళ్యాణం అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొన్న 2024 డిసెంబర్ 25 ఏంటి? ఏంటి? క్రిస్మస్. ఎక్కడ జరిగింది? ఎక్కడెక్కడ చేశారు. అక్కడ లేదు. ఎక్కడ చేస్తే మక్కిలు ఎరగొడతామని చెప్పాడు. పుట్టిన చోట పుట్టినరోజు లేదు. ఒకసారి నెట్లోకి వెళ్ళి కొట్టుకోవాలి. ఓకే, పుట్టిన చోట అప్పుడు వీడియో లేక, ఇప్పుడు వీడియో లేక అవసరం మనకి. అది నా పాయింట్. ఓకే, అంటే మీ పోరాటం ఎప్పటి వరకు కొనసాగుతుండొచ్చు గురుగారు? హిందువులుగా ఉండే వరకు. హిందువులు అందరూ హిందువులు కదా, లేకపోతే ఇతర మతాలలో ఉన్న వాళ్ళు? నేను దాన్ని కూడా చెప్పాను చాలాసార్లు. ఒక బుట్టలో 50 మామిడి పళ్ళు ఉన్నాయి నాన్న, కింద ఒక 5 మామిడి పళ్ళు కుళ్ళిపోయినాయి. ఏం చేయాలి అర్జెంటుగా? అన్ని మంచిగా పక్కన పెట్టి చెట్టు పాడేసేయాలి. సేమ్ అవి బాగుపడితే మంచిదే. అవి కూడా నా పూర్వీకులు గొప్ప వాళ్ళని, ఈ గొర్రెలు మనం గొప్ప ధర్మానికి వారసులం అని గ్రహిస్తే మంచిదే. అలా గ్రహించిన వాళ్ళు ప్రవీణ్ లాగా వెనక్కి వచ్చి మళ్ళీ పని చేస్తున్నారు. కేవలం ఒక బుక్ కట్టుకుని ఒక వ్యక్తిని, ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థమయ్యేలా చెప్తాను. నీకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం లేదు, ఏమీ నష్టం లేదు. వీడికి దుర్గమ్మ ఇష్టం, దుర్గమ్మ ఇష్టం, రాముడు ఇష్టం లేదు, ఏమీ నష్టం లేదు. హిందూ ధర్మంలో ఇన్ని దేవి దేవతల్లో ఎవరినన్నా మీరు రిజెక్ట్ చేసేసిన మిమ్మల్ని దేవుడు వేసేది. అదే మీరు అక్కడ ఉండి క్వశ్చన్ చేయండి, నీ దేవుడైనా మరి సైకోగాని నీవు శోధింపరాదు అంటే. మొన్న నో గాడ్ అని అన్నారు లాస్ ఏంజల్స్లో, అందుకని అక్కడ అంటే క్రైస్తవుల మాత్రమే గొడవలు అయితే మీరు గొప్ప మేము గొప్ప, మీ చర్చకు మేము రాము, మా చర్చకు మీరు రావచ్చు అని చెప్పేసి మీరు అన్నారు కదా. నేను జరిగింది జరుగుతుంది. రైట్. ఇక్కడ కూడా హిందూ మతంలో కూడా అడ్డబొట్టు పెట్టుకున్న వాళ్ళ వాదన ఒక రకంగా ఉంటుంది, నిలువు పెట్టుకున్న వాళ్ళ వాదన ఒక రకంగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళ నంబర్, వీళ్ళు వాళ్ళని కూడా నంబర్ కదా. కొంత శాతం అది నువ్వు చెప్పింది పాక్షికంగా నిజం. అది సాంప్రదాయ భేదం. వీటన్నిటినీ సమైక్యంగా సమన్వయం చేయడానికి శంకర్ల వారు వచ్చారు. ఆ శంకర్ మీరు గమనించవచ్చు, తిరుమల వెళ్ళే వాళ్ళు వెంకటేశ్వర స్వామికి నిలువునామాలు కదా. నిలువునామాలు ఓళ్ళే వెళ్తున్నారా తిరుమలకి? లేదుగా. నీకు తెలుసా ఎప్పుడన్నా నువ్వు బ్రహ్మోత్సవాలు కాబట్టి వీడియో కొట్టి చూడు. బ్రహ్మోత్సవాలు సోమవారం వెళ్తుంటారా? సోమవారికి ముందు వేదపట్నం జరుగుద్దా? వాళ్ళంతా ఏ నామాలు ఒకసారి చెక్ చేయి. ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, దేవుడు ఉన్నాడా అంటే, దేవుడు ఉన్నాడా? మీరు నమ్మే దేవుడు ఉన్నాడా? రైట్. ఇప్పుడు ఇందాక మనం ఏమైనా మాట్లాడుకుంటూ చెప్పినటువంటి అంశం ఏంటంటే, పుష్కరాలలో అగ్ని ప్రమాదం జరిగింది. దేవుడు ఉంటే అట్లాంటివి జరగొద్దు కదా అంటే. ఎందుకు జరగకూడదు? జరగాలనా? శబరిమల మాలలు వేసుకొని 41 రోజులు దీక్షతో ఉన్న వాళ్ళు ట్రైన్లో పోతుంటే ట్రైన్లో యాక్సిడెంట్ అయింది. నడుస్తూ పోతుంటే వాళ్ళు కింద పడిపోయినాయి ఉంటాయి. వ్యాపారం చేస్తున్నావా? దేవుడితో వ్యాపారం చేస్తున్నావా? ఇటువంటి అన్ని ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరగకూడదని? జరగాలనా?
ఈ లోకానికి ఒక పేరు పెట్టాడు భగవద్గీతలో, దుఃఖాలయం అశాశ్వతం. నువ్వు కూర్చున్న చోటే భూమి కూలిపోవచ్చు, ఈ బిల్డింగ్ రాలిపోవచ్చు, అది పడిపోవచ్చు. అదేంటి పదం పదం ఎత్ విపదాం భాగవతం చెప్పింది. ప్రతి క్షణం ప్రమాదం. గుర్తుందా? అంటే నువ్వు చాలా చిన్నపిల్లడు ఏంటావు, దాదాపు 30 ఏళ్ళు అయి ఉండొచ్చు. మన మెగాస్టార్ చిరంజీవి, కుమిత్ బెన్ జోషి, ఇంకెవరెవరో లీడర్స్ ఉన్నారు, అందులో సెలబ్రిటీస్. పొలాల్లో పడిపోయింది విమానం గాలిలో గెలిచిపోవాలి, వాళ్ళకి నౌకలు ఉన్నారు, విమానం అన్నానా పొలాల్లో దిగిపోయింది చెన్నై దగ్గర. కాబట్టి ఎప్పుడు ఏం జరగదు ఈ యొక్క భూమిలో, ఈ ప్రపంచంలో ప్రమాదాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. అది ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు. నువ్వు మాల వేసావు కాబట్టి, నువ్వు పెద్ద భక్తులు కాబట్టి జరగకూడదు, అలా ఏమీ లేదు. 41 రోజులు దీక్షతో ఉన్నటువంటి సాములు చచ్చిపోవడానికి కారణం శబరిమల కర్మ ఉంటుంది కదా. కానీ ఈయన ఇప్పుడు దీక్ష చేశాడు, కానీ కర్మ అనేది అంటే దీక్ష చేసినా చచ్చిపోతాడు, చేయకపోయినా చచ్చిపోతాడు అంట, అంతేనా? కర్మ వల్ల నువ్వు వ్యాపారం చేయకు దేవుడితో. మీరు మా దేవుడిని నమ్ముకుని రోగాలు తగ్గిపోతే అది వ్యాపారం. ఎవరికైనా రోగం వస్తుంది, అది శాస్త్రం, అది నిజం. ఇప్పుడు నిజం మాట్లాడితే ప్రపంచంలో ప్రతి జీవికి కామన్గా రోగం వస్తుంది, ముసలితనం వస్తుంది, పుట్టుకుంది కాబట్టి చావు వస్తుంది. ఇవి ప్రాక్టికల్. మా వాడిని నమ్ముకో, ఇవేమి ఉండవు, అబద్ధం. అది ఆ అబద్ధాన్ని మనం వ్యతిరేకిస్తాం. ఓకే, ఇప్పుడు క్రైస్తవులు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తుని నమ్మితే, నిజంగా నమ్మితే మీరు స్వర్గానికి పోతారు, లేకపోతే నరకానికి పోతారు అని అంటారు. ఇప్పుడు వాళ్ళు నమ్మలేరు కదా హిందూ మతాన్ని. నిజంగా వాళ్ళు కనుక చనిపోతే మీ అభిప్రాయం ప్రకారం వాళ్ళు నరకానికి పోతారా, లేకపోతే అలా ఉండదు నాన్న, స్వర్గానికి పోతారా? ఇప్పుడు బైబిల్లో వాడు గాడ్ అనేవాడు లేడు, వాడు సైకో. ఎవరు వాళ్ళు గాడ్ అనుకునేవాడు సైకో. వాడు ఏమంటాడు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయా? నేను అబద్ధం, నువ్వు జర్నలిస్ట్వే, మనోభావాలు దెబ్బతిన్నాయా? నేను నెమ్మదిగా ఇతను జర్నలిస్ట్ అండి అన్నా, నువ్వు జర్నలిస్ట్వే అన్న గట్టిగా అన్నా. ఎలా అయినా నిజమే కదా నేను చెప్పింది. చెప్పండి, మీరు మా తప్పకు రాదు, చెప్పండి. అయ్యో రామ, కాదు నాన్న. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు, గురూజీ ఇంటర్వ్యూ అన్నావు, నన్ను చెప్తాను వచ్చాక అన్నాను, మా అసిస్టెంట్ నెంబర్ ఇచ్చాను. సరే నేను ఇవాళ రమ్మన్నాను, పొద్దున 10 కూడా ఎవరికి ఫోన్ చేసి నేను ఇవాళ రాలేను, అర్జెంట్, నేను వెళ్ళిపోవాలి, నాకు ఏదో చెప్పాను, క్యాన్సిల్ చెప్పాను. చెప్పిస్తావా ఏంది? సరే గురూజీ మళ్ళీ నెక్స్ట్ టైం అంటావు, అంతేగా. నాకు ఇంటర్వ్యూ అయిపోతే నువ్వు నాశనం అయిపోతావు, నీ కారు యాక్సిడెంట్ అయిపోతావు, అలా అనం కదా, అలా అనం కదా. ఒక సామాన్యుడు కదా నువ్వు నేను, మనకే ఇట్స్ ఓకే గురూజీ అంటాం కదా, సరేనన్నా అంటాం కదా. నువ్వు రాలేదు, ఇప్పుడు నేను రెడీ అయ్యాను, ఏనా కాంతి రాలేదా అంటే గురూజీ అని కుదరదంట, సరే అంటాం, చెప్పించేస్తామండి. మనుషులు ఉన్నాను మనం, మనకే బోర్డు కట్టేసి ప్రేమ ఉంటే దేవుడికి ఎంత ఉండాలంట, అది నేను చెప్పేది. అంటే హిందూ మతం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం క్వశ్చన్ ఆన్సర్ రాలేదు నీకు. వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారని అడిగావు, వాళ్ళందరూ కర్మని బట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు, అంతేగాని కేవలం వీడు ఈ క్యారెక్టర్ మేము కల్పించిన ఒక పాత్రను నమ్మాల్సిందే. నమ్మితే అదే తెలుసా, మార్పు 16 చెప్పాను కదా, నమ్మి మా పార్టీలో చేరినోడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. ఈ వ్యాపారం మానేయాలని చెప్తున్నాను నేను. ఈ బెదిరించడం మానేయాలి. ప్రేమ అంటే సహజంగా కలగాలి, అంతేగాని ఇలా కాళ్ళు ఎట్టి మొక్కు ఏంటి ఇదేంటి, తుపాకీ కనతల మీద పెట్టి కాళ్ళు ఎక్కడ పెట్టి మొక్కో, ఇదా? ఇప్పుడు ఆ పిల్లోడితో మొక్కిచ్చాడు ఆయన, మనం చెప్పావా? అలా ఎవరు పరిచయమా? నువ్వు కారు లోపల పెట్టే లోపల ఎవరో అక్కడ గుర్తుపెట్టి రోడ్డు మీద గురూజీ అని మొక్కారు. అడిగేవారు నేను తుపాకీ పెట్టావా? వాడు ఫీల్ అవ్వాలి. మొన్నాడు మల్లికార్జునరావుని ఆడు ఎప్పుడైనా దొరికితే చెయ్యి, వాడు కారులో తిరుగుతుంటాడు, వాడు మౌన్ చూపించడు. ప్రతి చోటకి వెళ్ళి ఎవరికైనా తాయిత్తు అవి ఉంటే తెంపేస్తుంటాడు, తాలిబుట్లు తెంపేస్తుంటాడు. వాడి పేరేంటి? మల్లికార్జునరావు. ఎడు పుట్టాడు మనకే, ఎడవలు పుట్టినాడే. ఆ పేరు లేకపోతే బతుకు మెతుకు లేదు ఆడికి.
వీళ్ళందరూ మొదలు ఇప్పుడు అయ్యాను వాళ్ళ నాన్న పేరు తెలిసిపోద్ది. బ్రిటిష్ వాళ్ళు ఏమో వాళ్ళ ఇంటికి రాలే, అది తెలిసి గమనించిన సినిమా చూసావుగా. ఇలా అంటే మా ఇంటికి పోతుంది. ఇది వల్గర్ కాదు, ఇది నిజం. వాడి ఫీలింగ్ అది. ఆటో మీద ఏయుడు అని రాసేస్తే అయిపోద్దా? నీ కారు ఏంటి? నీ కారు బ్రజ్జా, నువ్వు వెనకాల రాసి ఏయుడి అని రాసి మమ్మల్ని నమ్మించేయి. మమ్మల్ని నమ్మించేవా? ఆ గురుజీ నాది ఆడి కారు అని చెప్పు, నమ్ముతాం సొత్తాం. మరి అది ఆ మోసం ఎందుకంటున్నా? నువ్వు నీ పూర్వీకులు ఎవరో ఇప్పుడు నువ్వు ఒకసారి ఎవరికో చదివి వినిపించావు నా నియమాలు. ఆ నియమాల్లో నా పూర్వీకులు గొప్ప వాళ్ళని చెప్పాలని చెప్తాను. ఇది చెప్తాడా ఏ కష్టుడైనా? చెప్తాడా? ఎవరికైనా ఫోన్ చేయగలదు. వాడి పూర్వీకుల్ని వాడు వ్యతిరేకిస్తాడు, వాడి పూర్వీకులు నరకానికి వెళ్తాడు అంటాడు. ఆ ముష్టిమంతం మాకెందుకు? నా పూర్వీకులు అల్లు సీతారామరాజు, నా పూర్వీకులు కొమరం భీం, నా పూర్వీకులు కందుకూరి వీరేశలింగం, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, తాండ్ర పాపారాయుడు, ఆదిపట్ల నారాయణ దాస్ గారు, కలియుగ భీముడు ఎవరు? కోడి రామూర్తి నాయుడు గారు తెలుసా? శాకాహార ఉండి చెస్ట్ మీద చెక్క పెట్టుకుని చెక్క మీద ఏనుగులు మోసాడు లండన్ వెళ్ళి. మన చెక్కలు కదా తెలుసుగా, 2 చెక్కలు మోయలేక మొదలు పడిపోయాడు. మళ్ళీ ఏమన్నా అంటే ఏడుస్తారు. అందుకని మన ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టింది కాక దాన్ని తుడిచిపెట్టేద్దామని వాడు ఏమన్నాడండి? నువ్వు ఇంటర్వ్యూ చేసినాడు, భారతదేశాన్ని 2 మొక్కలు చేసేయండి, మాకు మొక్క ఇచ్చేమన్నాడా? ఎవడు? సుబ్బారావు కొడుకు. భారతదేశాన్ని 2 మొక్కలు చేసి ఈ గొల్లికో మొక్క ఇచ్చేయాలంట. నువ్వు ఇందాక ఏమన్నాడు? మేము కలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఉందా అండి? ఆ కాన్సెప్ట్ ఉంటే ఈ బ్రిటిష్ క్రైస్తవ దరిద్రులు ఇక్కడికి వచ్చి ఇన్నేళ్ళు పరిపాలించి మన దోచుకుని ఆ లండన్లో ఏముందండి? మన డబ్బులతో కట్టిందే కదా అదంతాను. వీళ్ళు మనకు ప్రేమ చెప్తున్నారు. ప్రేమ సరే, ప్రేమ ఉంది వాళ్ళకి. నడు చర్చలో హోమం చేసేద్దాం, ఏర్పాటు చేయి, ఖర్చు నాదే. ఆ ఇటుకలు మనమే, అక్కడ ఉన్న వాళ్ళంతా మన పుట్టినోళ్ళే. ఇప్పుడు గమ్యం సినిమా తెలుసుగా, పులి ఇక్కడ అంటాడు. అటు తర్వాత ఏంట్రా? ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, పులి మీ ఇంటికి వచ్చిందా? అదే కదా నెక్స్ట్. కాబట్టి మూలం మర్చిపోక ఎవడో జ్ఞానం వేసాడని వెరి మేడం లాగా అలా ఒక పుస్తకం కోసం ఎంత అవమానిస్తావా? సుశ్రుతుడు తెలుసా? ఎవరు సుశ్రుతుడు? పేరున్నా సర్జనయ్య, ఫస్ట్ సర్జన్ అంతా ప్లాస్టిక్ సర్జన్. ఆయన చెప్పిన ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు వాడుతున్నారు అన్ని. ఏ దేశంలో వాడినా ఆయన విగ్రహం ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ముందు ఉంది. ఎందుకు పెట్టుకున్నారు? వర్లేకనా? అటు ఏదో ఒక పుస్తకం పట్టుకుని అందరి మీద రుద్దేసి అందరినీ గుద్దేసి ఏంది బెదిరింపు? వ్యక్తికి స్వేచ్ఛ లేదా? కాదు, నువ్వు మర్చిపోకు. ఇందాక నువ్వు దగ్గర నువ్వు పక్కకే తీసుకెళ్ళావు. ఆ నూతులో కప్ప ఏముంది? ఇలా దూకి ఈ సముద్రం కప్పన ఏముంది? కట్. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, ఇంతకంటే పెద్ద జలాశయం ఇంకెక్కడ లేదు అంది. ఇప్పుడు నువ్వు ఏ కప్పను సపోర్ట్ చేస్తావు? సముద్రం కప్పన, నూతి కప్పన? ఎందుకు? సముద్రం విశాలం కాబట్టి. ఈ ప్రపంచమంతా ఓ కుటుంబం అని సనాతన ధర్మం చెప్తుంది. అవునా? వసుదైవ కుటుంబకం. అందులో యేసు నమ్మేవాడు కూడా ఉండొచ్చు, రాముడు నమ్మేవాడు ఉండొచ్చు, అల్లా నమ్మేవాడు ఉండొచ్చు. నేను చెప్పానుగా, ఓసారి వాళ్ళతో కూడా చెప్పించా. ప్రైజ్ ది లార్డ్ అన్నారు కదా, ఎందుకు అన్నారు మరి మీరు? ప్రైజ్ ది లార్డ్ తెలుగులో చెప్పు. దేవుణ్ణి ప్రార్థించు, స్తుతించు. దేవుడు స్తుతిస్తే మంచిదిగా. ఒకరు నాకు ఫోన్ చేశాడు, అయితే చాలా రిపీటెడ్ ఇవన్నీ. నేను ప్రైజ్ ది లార్డ్ అన్నాను. అతను అన్నాడు, నేను ఎందుకు లైవ్ చెప్పిస్తా. అది ఒక ఆవిడ పేరు, అదే నాన్న సినిమా ఐస్ క్రీమ్ యమలేరా సినిమాలో యముడికి ఐస్ క్రీమ్ ఇస్తుంది కదా ఒక ఆవిడ, లతాశ్రీ. ఆవిడ ఫోన్ చేసింది. నేను లాస్ట్లో ప్రైజ్ ది లార్డ్ అమ్మా అన్నా. ఆవిడ అంది 2-3 సార్లు అన్నాక జై శ్రీరామ్ అన్నా. అనలేదు. ఆవిడ ఎవరి కూతురు? మాధవరావు అనే తండ్రికి పుట్టింది. మాధవ అనే పేరే కదండి నేను చెప్పింది. జై శ్రీరామ్ అంటే విష్ణుమూర్తి పేరేగా. ఎందుకు అనలేకపోయింది? బైబిల్ ఎక్కవాలి. బైబిల్ ఎక్కితే కూర్చుంచుకుపోయి నూతికి అప్పలైపోతారు. విశాల బుద్ధి ఉండాలి. ఇన్ని మాటలు ఎందుకు? నువ్వు కావాలంటే చూడు. అమ్మ నీకు కూతురు ఉందా? ఏం చదువుతుంది?
మీరు ఎప్పుడైనా ఒక కాలేజీ అమ్మాయిని ఎప్పుడైనా ఎరా తల్లి నువ్వు బైక్ మీద వెళ్ళేటప్పుడు నీకు దారిలో ఎప్పుడైనా చర్చి మసీదు కనపడితే నువ్వు ఏం చేస్తావు అని అడుగు. ఒక కామన్ మన హిందూ అమ్మాయిని ఎవరైనా అంకుల్ అంటే ఇట్లానా ఇలా అంటాను అంటది. మన పిల్లే ఒక లైక్ ఇట్లా అంటది. మన పిల్లే మసీదు కనపడితే ఇట్లా అంటది. ఎందుకు? మసీదులో కూడా దేవుడు ఉన్నాడని ఫీల్ అవుద్ది, చర్చిలో కూడా దేవుడు ఉన్నాడని ఫీల్ అవుద్ది. అదే వీడు మతం మారిపోతే లోపల సాతాను అంటాడు వీడు. దాన్ని మనం వ్యతిరేకిస్తాం. అదే వీడు గుడి ముందు అడుక్కుంటుంది. గుడి ముందు అడుక్కునే వాళ్ళలో క్రైస్తవులు ఉంటారు, గుడి ముందు అమ్ముకునే వాళ్ళలో ముస్లిమ్స్ ఉంటారు. లోపల ఉన్న దేవుడు వద్దు, ఆ దేవుడి దగ్గర బతికాలి కదా. ఆ దేవుడు అక్కర్లే, మీ దేవుడు నీకు కూడేటట్లే. ఇప్పుడు తిరుమలలో తిరుపతిలో మిగిలిన దేవస్థానాల్లో గొర్రెలు పనిచేస్తున్నాయి అంటే ఏంటి దాని అర్థం? వాళ్ళ దేవుడు కూడేటట్లేదనేగా. వాడు నమ్మని దేవుడేమో అన్నం పెడుతున్నాడు, వాడు నమ్మిన దేవుడేమో అన్నం పెడుతున్నాడు. ఎవరు నిజమైన దేవుడు? నువ్వు నమ్మకపోయినా నిన్ను ప్రేమించేవాడు దేవుడు. నమ్మకపోతే నరకంలో వేసేస్తాను. ఇందా మల్లికార్జునరావు టాపిక్ పక్కపోయింది. ఈ మల్లికార్జునరావు మొన్న సెల్మెంట్ వేసుకున్నాడు. సెల్మెంట్ వేసుకుని చూసారా ఎంత వేడిగా ఉందో అంటాడు. ఇంతకంటే కొన్ని కోట్ల ఇట్లా వేడి ఉంటుంది, నిత్య నరకంలో పడిపోతారు, అందుకని కొన్ని ఆత్మలను రక్షిద్దామని ఈ రోడ్ల మీద తిరిగి హిందువులని మనోభావాలు దెబ్బతీస్తూ వినాయకుడి బొమ్మలు విసిరేస్తూ తాలిబొట్లు కట్ చేస్తున్నానని చెప్తున్నాడు. నాకు తెలియగలుగుతాను గాడ్ ఇందాక సైకో అంటే అనొచ్చా అన్నావు కదా, వాడు సైకో కదా. వాడు నమ్మకపోతే నరకంలో వేసేస్తాడా? నిత్య నరకం అంట. మళ్ళీ ఇప్పుడు పిల్లలు ఉన్నారు నాన్న, వీళ్ళు నాన్న పడేయకూడదు ఫుడ్ అని చెప్పాను, పడేశారు, అరుస్తా. చంపేస్తావా అరుస్తావా? ఎందుకు? పడేయకుండా ఉంటాను. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పడేశారు, కావుతో దెబ్బ కొడతాం. చంపేస్తావా? అన్నం పడేయకూడదురా, తప్పురా అని చెప్తాం. వీడు నమ్మాలని చెప్పాడు. క్రాంతి నమ్మడం యేసుని, చందు నమ్మడం, మళ్ళీ నమ్మడం, శివశంకర్ నమ్మడం, ఆవిడ నమ్మదు, వాడు నమ్మడం, నేను నమ్మడం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు సావదు. వాడు గాడ్ ఎలా అయ్యాడంటున్నా భగవద్గీతలో. సో అందుకోసమే ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకిస్తున్నాము. దుర్మార్గం కదా. వాడు ఏమంటాడు? మాది మతం కాదు మార్గం, నేను దుర్మార్గం, నీతి లేని మార్గం, మానవత్వం లేని మార్గం. వాడు ఎవడో నా దగ్గరికి వచ్చాడు. ఏం పేరు తెలుసా? అర్జున్ జీసస్, తోక తగిలిచ్చాడు. వాసు మోజెస్, రవి శామ్యూల్. వీడు అసలు పేరేంటి? ఓన్లీ సర్టిఫికెట్లో అర్జును, రవి, వాసు. వీడు గొర్రె అని తెలియడానికి చివరి తోక. పోనీ సర్టిఫికెట్లు ఎడికిచ్చినా కాదు, ఇంటి పేరు లేకుండా బతుకుతాడా కాదు. ఈ మోసాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు నువ్వు మాకేం చెప్పావు? గురించి మాకు చాలా పెద్ద కారు, ఆడి కారు అని చెప్పావు. మేము వెళ్తే అక్కడేమో మారుతి 800 ఉంది. మండుద్దా మండదా? నువ్వు ఇక్కడ ఇచ్చిన బిల్డప్కి అక్కడ లేదుగా, అందుకు వ్యతిరేకిస్తున్నాం అంతే. మేము వ్యతిరేకించే క్రైస్తవాన్ని కాదు, మోసాన్ని. ఎందుకంటే క్రైస్తవ మోసం కాబట్టి అంతే. ఓకే, రైట్. ప్రసాదం తినము అని చెప్పేసి కొంతమంది క్రైస్తవులు చెప్పిన నా ఇంటర్వ్యూలో. అదే మన కెంపాలను అడిగేవుగా, చిన్నప్పుడు తిన్నారా అని అడిగేవుగా, ఇందాక ఇప్పుడు చూసాం. తింటే తప్పేమున్నది? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కాదన్న, ఇప్పుడు నాకు తెలిసినోడికి చెప్పచ్చు, నాన్న తెలియనోడికి చెప్పచ్చు, గురువుకి చెప్పలేదు. అంటే ఇప్పుడు కొంతమంది హిందువులు కూడా పోయి ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయినా కూడా కేకులు తింటారు. నానమ్మ నీకు ఇప్పుడు చెప్పాను, మన ఆడపిల్లలే బంగారు తల్లులు, వాళ్ళకి అసలు డిఫరెన్స్ లేదు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని ఫీల్ అవుతాం మనం, అది మన బ్లడ్ లో ఉంది. అందుకే మనం ఏం చెప్తాం? ఇప్పుడు నేను ఒక 25 ఏళ్ల క్రితం లేదా 20 ఏళ్ల క్రితం సిటీ బస్సులు పోతున్నాను ఇక్కడే హైదరాబాద్లో. వెళ్తున్నా పక్కన ముస్లిం ఆయన ఉన్నాడు. ఇక్కడ ఎవరు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు లేరని అందరూ హిందువులే అన్నా. కషాయ్ సరే నీకు అర్థమైనా నేను చెప్తాను అన్న. మన షఫీ గారు కలిసి వచ్చాం కదా, ఆయన చెప్పాడు, గురూజీ నేను ఇప్పుడు ముస్లిము, మా నాన్న ముస్లిం, మా తాత ముస్లిం, కానీ 5-6 తరాలు వెనక్కి వెళ్తే మేమంతా హిందువులమే, మా మూలం ఇదే కదా.
మతం మారేవంతే, గతం మారదు కదా. ఈ మాటలు నాయి కాదు. ఇంకా వీడియోలు వస్తాయి. ఇందాక 2 పెట్టాను, ఇంకా 3 మొత్తం 5 వీడియోలు ఏమో ఉన్నాయి. గురించి మనం కూర్చుందాం అన్నాడు, తప్పనిసరి కూర్చుందాం అన్నాడు. అర్థమైందా? సో మనకు కావాల్సింది ఇన్ని మాటలు ఎందుకు నాన్న. ఇప్పుడు నీకు పాయసం ఇచ్చాం, సేమియా పాయసం, ఎలా తింటావు చెప్పు. ఇలా తినేది ఒక, తాగేది ఒక విధానం. నీ ఇష్టం కదా. ప్లేట్లో వేసుకుని ఇలా తినచ్చు, లేదా గ్లాస్తో ఇలా తాగొచ్చు, స్పూన్తో. 3 విధానాలు ఉన్నాయి. నేను నీ కాళ్ళ పట్టుకుని గొద్దులో పోసి ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. పాయసం పంచండి, ఇట్లే తాగాలి, ఈ దుర్మార్గాన్ని మనం వ్యతిరేకిస్తాం. క్రైస్తవులకు వ్యతిరేకమా లేకపోతే దుర్మార్గానికి వ్యతిరేకిని, అవినీతికి వ్యతిరేకిని, జాతి వ్యతిరేకులకు వ్యతిరేకిని, ధర్మ వ్యతిరేకులకు వ్యతిరేక. ముస్లింల మీద ఇంత మండిపాటు ఉండదు కదా మీకు ఎందుకు? వాళ్ళు అడుక్కోరుగా మమ్మల్ని దగ్గర నుంచి. ఇప్పుడు నాన్న, ఇప్పుడు ఇక్కడ కింద స్టోర్ ఉందా అంటే విజేత సూపర్ మార్కెట్, నిన్ను ఎవరైనా పిలిచారు ఇక్కడ? మా షాపులోకి రండి అని వాళ్ళని విమర్శిస్తాను. నీకేం హక్కు ఉంది? మరి మీ ఇంటి దగ్గరికి వచ్చి మైక్ పెట్టి కూరగాయలు కొనుక్కోండి, కేజీ 30 రూపాయలు 60 రూపాయలు అని మరి మైక్ పెట్టి అరిచెప్తే, డే చందు ఒకసారి వెళ్ళాడిని 4 పీకని మండుద్ది, ఆడు మైక్ పెట్టి దుబ్బేస్తుంది. లేదు ఆడు కొనుక్కోమంటే ఆడు 100 చెప్పాడు, బయట 20 రూపాయలు వచ్చు, మనం బేరం ఆడతాం. ఎందుకని? మన కాళ్ళ దగ్గరికి వచ్చాడు కాబట్టి, అడుక్కోవడానికి వచ్చాడు కాబట్టి. అవునా? సో కాబట్టి సనాతన ధర్మం అనేది ఓ బంగారు షాప్ లాంటిది. నువ్వు కాలుతో వచ్చి కొనుక్కో. సో ఈ క్రైస్తవం అడుక్కునేది. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నాయి లోకానికి ఉపకారం ఒకటి చెప్పు, ఒక ఉపకారం చెప్పు, ఒక ఉపకారం చెప్పు. కొంపల దగ్గరికి వెళ్ళి మతం మార్చేసి దశం భాగాలు. ఇప్పుడు నేను ఉన్నాను యాజ్ ఏ హిందూ, ఇక్కడ ఉన్న అందరు హిందువులతో చెప్పిస్తా, వేల మందితో చెప్పిస్తా, ఉండిలో డబ్బులు వేయకండి. ఒక మాస్టర్తో చెప్పించు దశం భాగాలు ఇవ్వక్కర్లేదు అని. వాళ్ళ దేవుడికి శక్తి లేదు, వీళ్ళని పోషించలేదా? ఓ జోక్, నిన్న ఒక వీడియో చూశాను. వాడు ఏమంటున్నాడంటే, సరే ఇలాగ కూలి నాలి చేసి మీకు దశం భాగాలు ఎందుకు ఇస్తే వాళ్ళు ఎలా బతకంటే, దేవుడిపై ఆధారపడమని చెప్పండి అన్నాడు. వీడు ఆధారపడచ్చుగా, వీడు ఆధారపడచ్చుగా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, ఏది లాస్ట్ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ మిమ్మల్ని ఇందాక ఒక ప్రశ్న అడిగాను, అంటే ఏమనంటే ఇప్పుడు ఈ ఎవరైతే మొక్కుతున్నారో వీళ్ళందరూ మొక్కుతున్నారు కదా, మాకు సరే వీళ్ళు వస్తారేమో, వచ్చేయమని చెప్పు 9:30కి. వీళ్ళు మొక్కుతున్నారు, ఎవరు క్రైస్తవులు మొక్కుతున్నారు వాళ్ళ దైవాన్ని, హిందువులు వాళ్ళ దైవాన్ని మొక్కుతున్నారు. హిందువులు ఏమో క్రైస్తవ్యాన్ని మొక్కుతున్నారు, మనకి అందరు కావాలి, అందరినీ మొక్కుతున్నారు. ఇప్పుడు నేను క్రైస్తవ్యాన్ని అడిగినప్పుడు క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు పాస్టర్లు ఏం చెప్పారు అంటే, ఇది మా గ్రంథంలో రాసింది కాబట్టి మేము దీన్ని పాటిస్తున్నాం, మీ గ్రంథంలో లేదు కాబట్టి మీరు పాటిస్తలేరు అని అన్నారు. రాసి ఉంటే కనుక ఇతర మతాలను పూజించవద్దు, మొక్కొద్దు, ఆరాధించొద్దు అని రాసి ఉంటే హిందువులు మొక్కటోళ్ళు మరి అట్లా అంటే అసలు మనకి నేర్పరు. మంది విశ్వజనీనం కదా, మంది సార్వజనీనం. దానికి రుజువు ఏంటి చెప్పు? నువ్వు వేదం చదివా, పురాణం చదివా, ఉపనిషత్తు చదివా? ఇప్పుడు నేను ఎంత చెప్తుంటే మళ్ళీ పక్కెళ్ళిపోయింది. ముస్లిం కలిసాడని చెప్పానా, షఫీ గారి డిస్కషన్ పక్కెళ్ళిపోయింది. ఇంక కలిసినప్పుడు అందరు హిందువులే అండి అన్న, కైసాయ్ అన్నాడు. మీకు ఇప్పుడు తెలిసేలా చేస్తాను అన్న, కైసా అన్నాడు. సర్వే జన ఇసుక బాధ మీ క్యా అన్న, ఆ శుక్రో బంతు ఎలా చెప్పాడు? మన బ్లడ్ లో ఉంది, మన హెడ్ లో ఉంది, ఈ మట్టిలో ఉంది. అందరూ బాగుండాలని చెప్పి మనం ఒక్కలమే. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? మళ్ళీ నీకు ఎవరిష్టం? దేవుళ్ళో శివుడు ఇష్టం. వాడి నోటితో చెప్తాడు, నేను నమ్మే శివుడిని ఇతరులు నమ్మకపోయినా నాకే అభ్యంతరం లేదు చెప్పాడు. చెప్పరా? ఎవరైనా ఎవరి దేవుడిని నమ్మచ్చు కదా. నేను అది చెప్తాను, నువ్వు కూడా అది చెప్తావు. నువ్వు పాస్టర్ ఫోన్ చేసి వాళ్ళు నమ్మే యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు చెప్పను, చెప్పించు. ఏ ముస్లిం కన్నా ఫోన్ చేసి అల్లా నమ్మకపోయినా పర్లేదు అని చెప్పించు. ప్రపంచ శాంతి ఎందుకు రాదు 10 నిమిషాల్లో?
పాకిస్తాన్ ఎందుకు పుట్టింది, బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? రైట్, ఓకే. ఒక మాస్టర్ను మీ పక్కన కూర్చోబెడితే మీరు మాట్లాడగలుగుతారా గురుగారు? అసలు వాడు కూర్చోగలుగుతాడా? కూర్చుంటే మాట్లాడగలుగుతారా? వాడు కూర్చోంటే అర్హుడు అవుతాడా? కూర్చోనియరా? వాడు కూర్చోడానికి అర్హుడు అవ్వాలిగా. కూర్చోంటే అర్హుడు అవ్వాలిగా. మీకు సమాధానం చెప్తే మీరు ఇగ్నోర్ చేస్తారట కదా అవన్నీ కూడా. అన్నానా ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు రెండో ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చాను? నువ్వు డీసెంట్ పద్ధతిగా ఉన్నావు కాబట్టి. అదే మరి కొందరికి కింద కామెంట్ పెడతారు, గురుగారు వీడికి ఇవ్వకుండా ఇంటర్వ్యూ వీడు పనికి మాట్లాడు అని కామెంట్ పెడతారు. నాకు ఇవ్వను. ఎందుకు ఇవ్వను? వాడికి ఎలా అడగాలో తెలదు, ఎలా కూర్చోలో తెలదు, ఎలా వినాలో తెలదు. సో నీతో అంతమంది ఇంటర్వ్యూ ఇచ్చాం, బాగుంది, మళ్ళీ టైం కుదిరింది, మళ్ళీ ఇచ్చాం. అలా క్వాలిఫైడ్ అవ్వాలి. మీరే చెప్పండి, మీ నోటితో చెప్పండి, పలానా వాళ్ళు క్వాలిఫై అన్నారు వాళ్ళతో. నీకు ఆల్రెడీ ఇచ్చే లిస్ట్ నువ్వే చెప్పావు, నీ దగ్గరే ఉంది లిస్ట్. క్వాలిఫై ఎవరు క్వాలిఫైడ్ అవుతారు. మొన్న కూడా వేరే ఎవరో ఛానల్ వాళ్ళతో చెప్పాను, ఎవరైనా క్వాలిఫైడ్ డీసెంట్ ఉండేవాళ్ళు కూర్చోబెట్టారు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సంతోషం నాన్న. హరే కృష్ణ, హరే కృష్ణ. కాంతి వల్ల కొందరికైనా కాంతి రావాలని, భ్రాంతి పోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.